ఈరోజు దమ్ బిర్యానీ చేసా. ఎంత టేస్టీగా ఉందో. ప్రాసెస్ చూసేయండి మీరు కూడా. మంచిగా వాష్ చేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఏం యూజ్ చేయట్లేదు. మామూలు ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కొంచెం ఆయిల్, బిర్యానీ మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మ్యారినేట్ ఏం చేయట్లేదు. టైం ఉంటే 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పొయ్యి మీద పెడితే వాటర్ ఇట్లా పైకి తేలుతా ఉంటాయి అనమాట. ఈ లోపు మనం రైస్ కుక్ చేసేద్దాం. ఇదిగో ఈ వాటర్ లోకి అయితే ఇక్కడ చూపిస్తున్న అన్ని వేసేసుకోండి. సేపటికి వాటర్ మంచిగా బాయిల్ అవుతాయి. అప్పుడు రైస్ కూడా వేసేసుకోండి. మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట రైస్. ఇంట్లోకి నిమ్మకాయ కూడా వేసేస్తున్నా ఒక చెక్క. ఈ లోపు మన చికెన్ కర్రీ అయితే మంచిగా కుక్ అయింది అనమాట. దాంట్లో సగం తీసి గ్రీన్ కర్రీ పైన రైస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని తీసుకున్న కర్రీ కూడా వేసేసుకొని కర్రీ పై ఇంకో లేయర్ రైస్ వేసుకొని లాస్ట్ లో కొత్తిమీర జల్లుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో దమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దమ్ పెట్టుకుంటే అబ్బబ్బా ఎంత టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా, అక్క నీ స్టైల్లో దమ్ బిర్యానీ చేయండి అక్క. ఇదిగో నేనైతే ఇట్లా ఎక్కువ మసాలా లేకుండా హనీ అమ్మ కూడా తినేటట్టు మా ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టు అయితే చేస్తాను. వీడియో అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.